నందివే నగర్లో మనం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నడుస్తుంది. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటే మనం మీ ఊరికి వచ్చి మీ ఏరియాకి వచ్చి మీకు అవగాహన ఇవ్వాలి. ఏమైనా క్రైమ్ జరుగుతున్నాయి అంటే దాని గురించి అవగాహన ఇవ్వాలి. ఈ నందివే నగర్ కొంచెం రిలీజన్ పేరుతో చాలా మంది గుర్గా చేస్తున్నారు, మన దృష్టిలో వస్తున్నాయి. 2024 2023లో కూడా ఇక్కడ ఇదే మస్జిద్ దగ్గర కూడా గొడవ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ ప్రతి ఒక్కరి పైన మనం కమ్యూనల్ హిస్టరీ షీట్స్ కూడా కొంతమంది పైన ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా కూడా చిన్న కూడా మీరు ఒకరొకరు వాట్సాప్ లో రచ్చగొడితే కేసు నమోదవుతుంది. ఒకరొకరి పైన రిలీజన్ బట్టి ఉండొచ్చు, లేకపోతే పర్సనల్ గా ఉండొచ్చు. ఎవరి పేరు ఈ రెచ్చగొడితే ఒకరొకరికి వాళ్ళ పైన కేసు నమోదు బైండ్ ఓవర్ చేయడం అన్ని నడుస్తుంది. ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఇక్కడ పీడిఎస్ రైస్ చాలా బయట పోతున్న ఇన్ఫర్మేషన్ ఉంది. మనం పీడిఎస్ రైస్ లో 100% జైలు పంపుతున్నాము. ఎవరికి వస్తున్నాయి, ఎవరు గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళది కూడా మనం గవర్నమెంట్ కి లెటర్ రాసి బ్లాక్ చేస్తున్నాము. వీళ్ళకి ఈ రోజు ఒక బెల్ట్ సబ్స్టిట్యూట్ దొరికింది, అది బైండ్ ఓవర్ చేసాము. ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి మేబీ 10 రోజులు శిక్ష కూడా ఇవ్వగలుగుతారు ఎంఆర్ఓ. సో దయచేసి మంచి పని చేయండి, మంచిగా ఉండండి, ఏం క్రైమ్ వైపు పోకండి. రౌడీజన్ ఒక గంటలో పోలీస్ వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ రమ్మని చెప్తున్నారు, అన్నీ ఉంటాయి. ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ అయితే అందువల్ల ఏం తప్పు చేయకండి. ఇప్పుడు దీనిలో మీరందరూ ఏం పని చేస్తారు, లేబర్ వర్క్ మీరేమైనా పని? ఎక్కువ మంది లేబర్ వర్క్ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఒకసారి పోలీస్ వైపు మీరు వచ్చేస్తే ఒక క్రైమ్ లో నేరంలో మళ్ళీ మీకు ప్రతిసారి అక్కడ రావాలి వస్తుంది, కోర్టు పోవాలి వస్తుంది. మీ ఒక రోజుకి మీకు అదే రోజు అంటే సంపాదిస్తారు, అదే రోజు మీరు స్పెండ్ చేసి తింటారు, మళ్ళీ ఆ రోజు పోతుంది. ఆ రోజు ఏం మీకు లేబర్ ఉండరు, డబ్బు రాదు. సో దయచేసి క్రైమ్ వైపు మీరు ఎవ్వరు వెళ్ళకండి, మంచిగా ఉండండి. आजकल हम क्या कर रहे हैं, इसको पकड़े एक किसके साथ किया उसका भी लिस्ट प्रिपेयर कर रहे हैं. अब ये जैसे ये आदमी है, ये आदमी 10 लोगों के साथ किया, इसको पकड़ लिए, वो 10 को भी पकड़ के हम उनका टेस्ट करा रहे. आ रहा है तो 30 दिन डी एडिक्शन सेंटर, जेल सिर्फ 2-3 दिन रहते, डी एडिक्शन सेंटर 30 दिन रहना पड़ता है. इसीलिए कुछ गांजा की तरफ बिल्कुल भी मत जाओ, अच्छे से रहो सब लोग. रोड के लिए अच्छे से हेलमेट पहनो. काफी लोग हेलमेट नहीं पहनते, చాలా మంది హెల్మెట్ వేసుకోరు. మీరు తప్పకుండా హెల్మెట్ వేసుకోవాలి. 100% నంబర్ ప్లేట్ ఉండాలి. ఇప్పుడు డిఎస్పీ గారు కేఆర్కే గురించి అన్నారు, అన్ని 30-20 వెహికల్స్ సీజ్ చేసాము. మాత్రమే సీజ్ చేయలేదు, మనం 420 కేసు కట్టుకున్నాము వాళ్ళ పైన. వచ్చిన వెహికల్కి నంబర్ ఉండాల్సింది. దొంగ వెహికల్ కొనుక్కోకండి. చాలా మంది దొంగ వెహికల్ కొనుక్కుంటారు. నిన్న బెల్లలో ఒకరు కొనుక్కున్నారు,